హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా డాగ్ లవర్స్‌కి సుప్రీంకోర్టు ఒక షాక్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే ఇక మీదట స్కూల్స్ దగ్గర, కాలేజ్ దగ్గర, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ దగ్గర, బస్ స్టాప్‌ల దగ్గర, రైల్వే స్టేషన్స్ దగ్గర అండ్ హైవేల మీద డాగ్స్ ఉండకూడదు. వెంటనే వాటిని అక్కడి నుంచి రిమూవ్ చేయండి అన్నట్టుగా సుప్రీంకోర్టు స్టేట్స్‌కి అండ్ యూటీస్‌కి ఒక అల్టిమేటం పాస్ చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్‌ని ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం అదే. ఈ తీర్పుతో డాగ్ లవర్స్ అంతా షాక్‌కు గురయ్యారు. ప్రీవియస్‌గా ఆగస్ట్‌లో ఇలాంటి తీర్పే ఒకటొచ్చింది. కానీ అప్పుడు ఓన్లీ ఢిల్లీ వరకు మాత్రమే 8 వారాల టైం కూడా ఇచ్చారు. షెల్టర్‌లు నిర్మించి ఆ డాగ్స్‌ని అక్కడికి షిఫ్ట్ చేయాలన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో వచ్చిన ఆ తీర్పు ఆగస్ట్‌లో తీర్పు కన్నా చాలా దారుణంగా ఉందన్నట్టుగా డాగ్ లవర్స్ మాట్లాడుతున్నారు. ఈ తీర్పు పైన మన అబ్జెక్షన్స్ చెప్పాలి. రివైజ్ చేసుకోమని అడగాలి. అంతకుమించి మనం ఏం చేయలేమంటూ డాగ్ లవర్స్ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒక సమస్యకి సొల్యూషన్ రావాలంటే ఆ సమస్య ఫేస్ చేస్తున్న వాళ్ళతో పాటు ఆ సమస్యకు పరిష్కారం చెప్పే వాళ్ళందరితో మాట్లాడాలి కదా! సుప్రీంకోర్టు వాళ్ళు ఈ డాగ్ లవర్స్ సంబంధించిన పిటిషన్ వాళ్ళతోటి మాట్లాడడానికే అంగీకరించలేదన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది చెప్తున్నారు కూడా. అయినా దేశంలో ఈ డాగ్స్ కన్నా పెద్ద పెద్ద సమస్యలు చాలానే ఉన్నాయి. ఎయిర్ పొల్యూషన్ ముఖ్యంగా ఢిల్లీలో రోడ్లపైకొచ్చి జనాలు ఫైట్ చేస్తున్నారు ఎయిర్ పొల్యూషన్ పైన. వాటిపైన తీర్పు లేవు. ఓట్ చోరీ అంటూ ఒక దాని మీద పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఈ ఓట్ చోరీ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఆగస్టులో ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి మాట్లాడారో అప్పుడు ఇలాంటి తీర్పు వచ్చింది. రీసెంట్‌గానే హర్యానా పైన ఒక ఓట్ చోరీ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఇదే తీర్పు వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొంతమంది. అండ్ ఇక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు ప్రజల సమస్య తీర్చడానికి, ప్రజలను కాపాడడానికి ఇలాంటి తీర్పు ఇచ్చారని అనుకుందాం. ఇది కరెక్టే. ఎందుకంటే రోడ్లపైన చాలా కుక్క కాట్లు జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు. పిల్లలు కొంతమంది అయితే రోడ్లపైకి రావడానికే భయపడుతున్నారు. కానీ ఈ సమస్యకు పరిష్కారం వాటిని రిమూవ్ చేయడమే అంటారా? మీరొకసారి ఆలోచించండి. అండ్ అంతేకాకుండా ఏబీసీ ప్లాన్ అనేది 2002 నుంచే మన దేశంలో నడుస్తుంది. ఈ ప్లాన్ ప్రకారం ఎన్ని కుక్కలకు సర్జరీలు చేశారు? ఎన్నిటికి మీరు స్టెరిలైజేషన్ చేశారు? ఏం చేశారన్నది రాష్ట్రాల నుంచి నివేదికలు తెప్పించుకోవాలి కదా! ఇన్ని సంవత్సరాలుగా మీరు ఏం చేస్తున్నారని రాష్ట్రాలను గట్టిగా క్వెషన్ చేయాలి కదా! వాటిని గనక మీరు కంట్రోల్ చేసుంటే, వాటి బర్త్ కంట్రోల్ చేసుంటే ఇన్ని డాగ్స్ పెరిగేవంటారా మన దేశంలో? ఖచ్చితంగా పెరగవు ఫ్రెండ్స్. వీటి వెనుక కూడా పెద్ద పెద్ద స్కామ్స్ జరిగినాయి. దేశంలో ఇలాంటి స్కామ్స్ బయట పెట్టాలి. రాష్ట్రాల నుంచి నివేదికలు అడగాలి. ఎన్నిటికి మీరు స్టెరిలైజేషన్ చేశారు? మీ రాష్ట్రంలో ఎన్ని డాగ్స్ ఉన్నాయన్న వాటి లెక్కలు తెచ్చుకొని దానిపైన చర్చలు జరిపి ఎవరైనా ముందుకొస్తారా? ఎన్‌జీఓలు ఉన్నాయా? బ్లూ క్రాస్ లాంటివి ఉన్నాయా? వీటన్నిటిని కలగలుపుకొని ఏం చేద్దామంటారని మాట్లాడి ఆ తర్వాత తీర్పులు ఇయ్యాలి తప్ప ఏకంగా ఒకేసారి డాగ్స్‌ని రిమూవ్ చేసేయండి ఏరియాల నుంచి అంటే ఇది కరెక్టే అంటారా? ఆలోచించండి ఫ్రెండ్స్. ముఖ్యంగా డాగ్స్ అనేటివి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనతో పాటు కలిసి జీవిస్తున్నాయి. నేచర్‌లో ఉన్న ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంటుంది. ఏదో మనకు సమస్య మారిందని ఆ నేచర్‌లో ఉన్న జీవులను అంతం చేస్తామనడం, చెట్లను, వాతావరణాన్ని నాశనం చేస్తా అనడం ఎంతవరకు కరెక్టు? కొన్ని వేల సంవత్సరాల నుంచి డాగ్స్ మనతోటే ఉన్నాయి. మనకు అవసరం ఉన్నంత సేపు వీటితో మనము సావాసం చేశాం. మనం వేటాడితే మనతో పాటు వచ్చాయి. మన ఇళ్ళలకు కావలి కాసాయి. మన కుటుంబాలకు కావలి కాసాయి. ఆ తర్వాత వాటి అవసరం తీరిపోయిందని వాటిని రోడ్లపై పాడేసాం మనం. వాటి బ్రతుకు అవి బతుకుతున్నాయి. ఎండలో ఎండుతున్నాయి, వర్షంలో తడుస్తున్నాయి, చలికి వణుకుతూ, ఆకలి కడుపుతో ఎక్కడ ఫుడ్ దొరుకుతుందా, ఎక్కడ నీళ్లు దొరుకుతాయని ఎంతో కష్టపడి బ్రతుకుతున్న ఆ జీవులపైన వాటికి ఏం జరుగుతుందో తెలియదు. ఈ మూగ జీవాలపైన ఎందుకింత కఠినమైన నిర్ణయం అని డాగ్ లవర్స్ అడుగుతున్నారు. నిజంగా ఫ్రెండ్స్ ఈ తీర్పు విన్నాక నాకు కూడా సేమ్ ఒపీనియన్ వచ్చింది. ఎందుకంటే దేశంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా! లంచగొండితనం పెరిగిపోతుంది. రాజకీయ నాయకులు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. బ్రిడ్జిలు కూలిపోతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద ఎలాంటి సీరియస్ తీర్పులు లేవు. మీకో విషయం తెలుసా? కుక్కల పైన కూడా అత్యాచారాలు జరుగుతున్న దేశం మనది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ కుక్కల సమస్యను ఇంత హైలైట్ చేసి, ఇంత త్వరగా తీర్పు ఇచ్చి, అసలు వాటిని రిమూవ్ చేసేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ నేను డాగ్స్ వల్ల సమస్య లేదు, ఏ మనిషిని అవి కరవడం లేదు అనట్లేదు. ఇక్కడ సమస్యల ప్రభుత్వాలే ముందుకు వచ్చి ఆ స్టేట్‌కి సంబంధించిన డాగ్స్ ఎన్నున్నాయి, ఏం చేస్తే తగ్గుతాయి, ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఒక ప్లానింగ్ చేసి ఎన్‌జీఓలతో మాట్లాడి మీరు ఈ ఫీడింగ్‌లు ఈ ఏరియాలో చేయండి, ఇన్ని డాగ్స్ స్టెరిలైజేషన్ చేయండి, మీరేమైనా ఫండింగ్స్ చేస్తారా? ఫండింగ్ తీసుకొస్తారా? గవర్నమెంట్ నుంచి ఇంత వస్తుంది అన్నది క్లియర్‌గా మాట్లాడుకొని ఈ సమస్య నుంచి మనం తొందరగా బయటకు వచ్చేలాగా ఆలోచించుకోవాలి తప్ప ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఈ సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఈ తీర్పు పైన మీ ఒపీనియన్ ఏమంటారు ఫ్రెండ్స్?
దేశంలో ఈ డాగ్ సమస్య ఉందంటారా? మిగిలిన సమస్యలపైన తీర్పులు త్వరగా రావంటారా? మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ మరోసారిగా మా ఛానల్‌కొస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.